రావాల్సిన కోరుకుంటున్నాం. కాబట్టి రెండు నదుల మధ్య ప్రాంతం, ఈ ప్రాంతంలో నివసించే మన మీద భౌగోళికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మన చుట్టూ ఉన్న మన సూర్యుడు ఉన్న దాదాపుగా 200 దేశాల్లో ఇచ్చిన వాళ్ళు, కోచింగ్ ఇచ్చిన వాళ్ళు, వారందరూ కూడా మీ ముందుకు రావడం, మీ కోచింగ్లో వారు భాగస్వాములై మార్గనిర్దేశం చేయడానికి అంగీకరించినందుకు మన మహబూబ్ నగర్ విద్యార్థుల తరఫున, మహబూబ్ నగర్ విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున, మొత్తం మహబూబ్ నగర్ పట్టణ ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. నేను మన విద్యార్థులకు ఒకటే చెప్తా ఉన్నాను, పారదర్శకంగా ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఫిల్ చేసే కార్యక్రమం ప్రభుత్వం చేస్తూ ఉంది. అనుకున్నట్టుగానే జాబ్ క్యాలెండర్లో ఏ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తీసుకొని ఒక్కొక్కటిగా వాటిని ఫిల్అప్ చేస్తున్నాం. ఇప్పుడు రాబోయే 2-3 నెలల్లో అనేక ఉద్యోగాలు పడబోతూ ఉన్నాయి. దాంట్లో ఎస్ఐ కానిస్టేబుల్, విఆర్ఏ, విఆర్ఓలు, టెట్, డిఎస్సి, ఇంకా మళ్ళీ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎట్లెట్లా ఖాళీలు వస్తూ ఉంటే అది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు వాళ్ళకు ఇంటిమేట్ చేస్తూ ఉంటే దాన్ని ఆర్డర్ ప్రకారంగా నోటిఫికేషన్ ఇస్తారు. కాబట్టి రాబోయే 3-4 సంవత్సరాలు మా విద్యార్థులందరికీ కూడా, లేదు డిగ్రీ ఎంఎస్సి పాస్ అయిన వాళ్ళకు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి, వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి వచ్చే అర్హత గల ఉద్యోగాల కోసం ప్రిపేర్ కావాలా ఇప్పటి నుంచే అని చెప్పి వాళ్ళందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేస్తాం. బహుశా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేల తరఫున ఏర్పాటు చేసే కోచింగ్ సెంటర్లో మినరల్ వాటర్ ప్లాంట్ ఇక్కడే పెడతా ఉన్నాం మొట్టమొదటిసారిగా. మీకు దాహం వేస్తుంది, ఎండాకాలం మంచినీరు కావాలా, కాబట్టి ఇక్కడ ప్లాంట్ కూడా ఓపెన్ చేస్తూ ఉన్నాం. కలెక్టర్ గారు వస్తారు, వచ్చాక దాన్ని ఓపెన్ చేస్తాం. మీకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వీలైనంత వరకు ఒక క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ తీసుకురావడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా మా మిత్రులు మనోహర్ గారు, మిగతా బృందం చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి నాతో పాటు సహకారం అందిస్తున్నారు మా ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు, గ్రంథాలయ చైర్మన్ నరసింహారెడ్డి గారు, పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారు, మా ఎన్ఎస్యుఐ స్టేట్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అవేస్ గారు, ఇంకా వారి మిత్ర బృందం, మా ఫయాజ్ మైనార్టీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గారు, అందరూ కూడా ఎంతోమంది కూర్చొని మా పిల్లలకు మంచి కోచింగ్ ఇప్పించాలన్న ఆలోచనతో నాకు సహకారం చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా మీ తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. దాదాపుగా ఈ ప్రాంగణంలో 700 మందికి ట్రైనింగ్ ఇచ్చే వెసులుబాటు ఉంది. ఈ కోర్స్ సౌండ్ సిస్టమ్ కూడా బాగలేకుంటే ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి ఆ స్పీకర్స్ తెప్పించాం. ఉన్న వాటిలో మెరుగుగా ఉండి అందరికీ కూడా అర్థమయ్యేటట్టుగా, వీలైతే భవిష్యత్తులో డిజిటల్ బోర్డు కూడా పెట్టిస్తాం అవకాశం ఉంటే. ఎటువంటి ఇబ్బంది లేకుండా హైదరాబాద్ కోచింగ్ సెంటర్లో ఉన్న వసతుల కంటే, అక్కడేం పెద్దగా వసతులు ఉండవు, ఇరుకిరు గదులలో, రేకుల షెడ్లలో అక్కడ ఇక్కడ పెడతారు. అంతకంటే మంచి వాతావరణంలో ఇట్లాంటి రణగొన ధ్వనులు లేకుండా పీస్ఫుల్గా మీరు సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసే ఒక వాతావరణం ఇక్కడ ఉంది. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలా. మీకు ఇది మొత్తం కూడా ఉచితంగానే ఇవ్వబడుతుంది. మీకు వచ్చే మెటీరియల్ కావచ్చు, మిగతా అంతా కూడా ఉచితంగానే ఇచ్చేందుకు మీకు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దానికి కావాల్సిన ఖర్చు మేము వేరే రకంగా తీసుకొని దాన్ని ఈ ట్రైనింగ్ కోసం ఖర్చు పెడతా ఉన్నాం. కాబట్టి సిన్సియర్గా మీరు రాబోయే దాదాపుగా 75 రోజుల పాటు కోచింగ్ ఇస్తారు కదా. సో 75 రోజులు మీరు మిస్ కాకుండా మీకోసం హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ చదువు చెప్తా ఉన్నారు కాబట్టి మీరు మిస్ కావద్దు. నోట్సెస్ కూడా మంచిగా రాసుకోండి. వాళ్ళు పెట్టే టెస్ట్లలో, ఎగ్జామ్లో ప్రిపేర్ అయ్యి వచ్చి పార్టిసిపేట్ చేయండి.
ఆషామాషిగా తీసుకోకండి. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ఎట్లుంటుందో అట్లా ఇక్కడ టెస్ట్ జరుగుతుంది, మీకు ప్రాక్టీస్ అవుతుంది. మీరు ఎక్కడ ఉన్నారనేది కూడా మీకు అర్థమవుతుంది. మీరు కాంపిటేటివ్లో ముందంజలో ఉన్నారా, లేదు ఇంకొద్దిగా శ్రమ పడాలన్నా ఆ టెస్ట్ రిజల్ట్స్ తోటి మీకు అర్థమవుతుంది, అవగాహన వస్తుంది. తర్వాత 5 మంత్ర కెరీర్ పాయింట్ మా రియాజ్ గారి ఆధ్వర్యంలో మన తెలంగాణ కోసం తెలంగాణ వాళ్ళు పెట్టే ఒక ఇన్స్టిట్యూట్ ఉండాలి అని చెప్పి దాదాపుగా 4 సంవత్సరాల క్రితం వాళ్ళు మొదలుపెట్టారు. అప్పుడు దాని వెనుక కూడా నేను దాన్ని ప్రోత్సాహించి మొదలుపెట్టించిన లక్షలాది మంది తెలంగాణ విద్యార్థులు ఇప్పుడు దాంట్లోని క్లాసెస్ ఫ్రీగా చూస్తూ ఉన్నాం. మీరు కూడా దాంట్లో రకరకాల సబ్జెక్ట్ మీద తెలంగాణ హైదరాబాద్లోనే బెస్ట్ టీచర్స్ తోటి చాలా టాపిక్స్ మీద దాంట్లో క్లాసెస్ ఉన్నాయి. ఎక్కడెక్కడైతే ఎగ్జామ్స్ వస్తుంటాయో దాని మీద క్లాసెస్ నడుస్తూ ఉంటాయి. దాన్ని కూడా మీరు రెగ్యులర్గా చూస్తుండండి. ఏమైనా ప్రత్యేకమైన సమాచారం పిల్లలకు ఇవ్వాల్సి వస్తే, స్టూడెంట్స్కి ఇవ్వాల్సి వస్తే దాని ద్వారా డాక్టర్ రియాజ్ గారు ఇతర లెక్చరర్స్ ఎప్పటికప్పుడు మీకు సమాచారం ఇస్తాం. కాబట్టి ఈ రోజు నుంచి క్లాసెస్ మొదలైతే టైం టేబుల్ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. దాన్ని బట్టి ఏ రోజు ఏ సబ్జెక్ట్ ఉంటుంది, ఎప్పటి నుంచి ఏ టైం వరకు ఉంటుంది అనేది మీకు అందరికీ కూడా వాట్సాప్లలో షేర్ చేస్తారు, ఇక్కడ కూడా షేర్ చేస్తారు. మీరు మార్నింగ్ వచ్చి భోజనం ఇంట్లో నుంచే టిఫిన్ తీసుకొచ్చుకుంటే మధ్యలో బ్రేక్ ఉంటుంది, ఇక్కడే లంచ్ చేసుకోవచ్చు, మళ్ళీ కూర్చొని ఈవినింగ్ దాకా క్లాసెస్ మీరు వినొచ్చు. ఈ అవకాశాన్ని మరొకసారి సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, ఇది సాధ్యపడడానికి సహకరించిన ప్రతి ఒక్క మిత్రులకు, మన కలెక్టర్ గారికి, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ అంబేద్కర్ కళాభవన్ మనకి ఇచ్చి మీ కార్యక్రమాలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చి మీ అందరూ కూడా ఇంత చక్కగా ఇక్కడ ఫ్యాన్ల కింద కూర్చునే అవకాశం వెసులుబాటు మన కలెక్టర్ గారు, సోషల్ వెల్ఫేర్ డీడీ గారు ఉన్నారా, సోషల్ వెల్ఫేర్ డీడీ గారు, మిగతా అధికారులు వాళ్ళందరూ కూడా తమ వంతు సహకారం అందిస్తూ ఉన్నారు. కాబట్టి బెస్ట్ ఆఫ్ లక్. మా మహబూబ్ నగర్ నుంచి అత్యధికంగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చినా కూడా మన మహబూబ్ నగర్ పిల్లలు అత్యధికంగా దాంట్లో ఉండాలి, ఉత్తీర్ణులు కావాలన్న ఉద్దేశంతో ఈ కోచింగ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. రీసెంట్గా మీరు చూసి ఉంటారు, మన మహబూబ్ నగర్ పట్టణం నుంచే 4-5 గ్రూప్ 1లో వచ్చింది. కాబట్టి వాళ్ళందరినీ కూడా స్ఫూర్తిగా మనం తీసుకోవాలి. ఇంకా అమ్మాయిలు కూడా చాలా పెద్ద సంఖ్యలో వచ్చి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వీళ్ళు హైదరాబాద్ వెళ్ళి కోచింగ్ తీసుకోవాలంటే సాధ్యపడకపోవచ్చు. మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కోచింగ్ని మీకు అడ్వాంటేజెస్గా మలుచుకొని మీరందరూ ఏదో ఒక జాబ్లో సెటిల్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిగతా కార్యక్రమాలన్నింటినీ కూడా ఇక్కడికి వచ్చిన లెక్చరర్స్ కొనసాగించాలని చెప్పి కోరుకుంటున్నాను. మేము కింద కూర్చుంటాం. మహబూబ్ నగర్ పట్టణంలో మొదటిసారిగా ఈ అంబేద్కర్ కళాభవన్ ప్రాంగణంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ను ఈరోజు ప్రారంభం చేసుకున్నాం. పట్టణంలో నివాసం ఉండే ప్రతి యువత, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆసక్తి ఉన్నవారు, ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, విఆర్ఏ, విఆర్ఓ, అలాగే టెట్, డిఎస్సి ఇటువంటి ఎగ్జామ్స్ రాయాలని కోరిక ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ సబ్జెక్టులను బట్టి వారికి కోచింగ్ ఇచ్చే ఏర్పాటు ఈరోజు నుంచి మొదలుపెట్టినాం. దాదాపుగా ఒక 3 నెలల పాటు ఈ కోచింగ్ కార్యక్రమం జరుగుతుంది. హైదరాబాద్ నుంచి ఎక్స్పర్ట్స్, వివిధ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వచ్చి వాళ్లకు ఎగ్జామ్స్లోని మెలకువలు, సిలబస్ అనుసరించి వాళ్లకు కోచింగు, అలాగే టెస్టులు పెట్టడం, వాళ్ళకు మెటీరియల్ ఇవ్వడం, వాళ్ళకు సూచనలు, సలహాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా చేస్తారు. బెస్ట్ ఫ్యాకల్టీ హైదరాబాద్లో మనకు అవైలబుల్ బెస్ట్ ఫ్యాకల్టీని తీసుకురావడం జరిగింది. వాళ్ళకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా ప్రత్యేకంగా మా తరఫున మేము చేస్తూ ఉన్నాం. వారు ప్రతిరోజు లెక్చరర్స్ వచ్చి పొద్దుటి నుంచి సాయంత్రం దాకా వీళ్ళకి కోచింగ్ ఇచ్చి వాళ్ళ టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని దాన్ని బట్టి ఏ రోజు ఏ లెక్చర్స్ ఉంటాయి, ఏ లెక్చరర్ వస్తాడు, ఏ సబ్జెక్ట్ తీసుకుంటాడు అనేది ముందుగానే తెలియజేసి ఒక సిస్టమేటిక్గా ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు ఎట్లయితే కోచింగ్ నిర్వహణ చేస్తారో
అశోక్ నగర్లో కావచ్చు, దిల్సుఖ్ నగర్లో కావచ్చు, ఏదైతే ఉన్నాయో వాటికి దీటుగా అంతకంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఇక్కడ మన మహబూబ్ నగర్ పిల్లలకు కోచింగ్ ఇస్తూ ఉన్నాం. ఇక్కడి నుంచి హైదరాబాద్ పోయి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకొని అక్కడ బోర్డింగ్ లాడ్జింగ్ చేసుకోవాలంటే దాదాపుగా 50-60 వేల రూపాయల ఖర్చు అవుతుంది. ఎందుకంటే అక్కడ అకామిడేషన్ తీసుకోవాలంటే నెలకు 10,000 రూపాయలు మినిమం అవుతుంది. కోచింగ్ సెంటర్లలో మినిమం 25,000 రూపాయల దాకా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత ఇల్లు వదిలేసి అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. గృహిణులు, చిన్నపిల్లల తల్లులు వాళ్ళైతే పోలేని పరిస్థితి. మరి అటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడనే మహబూబ్ నగర్ నడిబొడ్డున ఈ అంబేద్కర్ కళా ప్రాంగణంలో మంచి వాతావరణంలో వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ కూడా ఈ కోచింగ్ మేము నిర్వహిస్తూ ఉన్నాం. దీన్ని మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు, ఈ చుట్టుముట్టు ప్రాంతాల్లో ఉన్న యువకులు, విద్యార్థులు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీడియా మిత్రుల ద్వారా వారిని కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఈ హాల్ కెపాసిటీ ఒక 700-800 ఉంటుంది. దాన్ని మించిన తర్వాత ఏం చేయాలి, ఎట్లా చేయాలి, డిజిటల్ స్క్రీన్స్ పెట్టాలన్నా పక్కనే చేసి కూర్చోబెట్టాలనేది ఆలోచన చేస్తాం. మాకైతే అందరికీ కూడా సమాచారం ఇచ్చినాం. ఈరోజు మొదటి రోజు కాబట్టి ఇంకా రాను రాను కూడా విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతుంది.